సో ఈరోజు ఇఫ్తార్ స్పెషల్ అమ్మ చేతి వంట బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా పొలుకులుగా చూసారా ఎంత మంచిగా ఉందో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మా మమ్మీ స్టైల్ ఇదంతా కూడా బగారా రైస్ ప్లస్ గోంగూర ఇంకా ఉడికించిన ఎగ్స్తో గ్రేవీ, స్పైసీ గ్రేవీ ఈరోజు ఇఫ్తార్కి మనం ప్రిపేర్ చేస్తుంది. మమ్మీస్ వర్క్స్ అయితే ఇలా ఫటాఫట్ ఉంటాయి. మనమైతే ఒక ప్లేట్లో పుదీనా, ఒక ప్లేట్లో కొత్తిమీర ఇవన్నీ సెట్ చేసుకొని, సో కొత్తిమీర అయితే వచ్చేసింది. సో మమ్మీ వీడియో తీసేదాకా కూడా ఉంచట్లేదు. సో వాటర్ వేసేసారు ఇందులో కొంచెం. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. స్పూన్ తీయండి అని ఎంత చెప్పినా కానీ స్పూన్ తీయలేదు. చూడడానికి వీడియో బాగుండదు అనేసి అయినా కానీ సో ఆమె స్టైల్లో ఆమె చేసుకుంటా పోతున్నారు. నేను ఇక్కడ వీడియో ఒకటి తీస్తున్నాను అనేది కూడా చూడకుండా. సో మా అమ్మ చేతి వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. గోంగూర కోసం పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసాము. దాని తర్వాత టమోటోస్ కట్ చేసేస్తున్నాం. గోంగూర వాష్ చేసుకుంటున్నాం. 2 కట్టలు గోంగూరకి మనము 4 మీడియం సైజ్ టమోటో వేసాము. అదేవిధంగా ఒక 10 పచ్చిమిర్చి తీసేసుకున్నాం. పసుపు 1/2 టీ స్పూన్, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. సో ప్రెజెంట్ అయితే కొత్తిమీర లేదు. ఇంటి దగ్గర అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. అందుకనేసి బయట తేడానికి వెళ్ళారు. ఈరోజు మనం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం. మన పుదీనా వచ్చేసి మనం సో మన చెట్టుని హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాము. చికెన్ గ్రేవీ కాకుండా ఓన్లీ ఎగ్స్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాము ఈరోజు. పక్కా మా మమ్మీ స్టైల్ ఇదంతా కూడా బగారా రైస్ ప్లస్ గోంగూర ఇంకా ఉడికించిన ఎగ్స్తో గ్రేవీ, స్పైసీ గ్రేవీ ఈరోజు ఇఫ్తార్కి మనం ప్రిపేర్ చేస్తుంది. సో కొత్తిమీర అయితే వచ్చేసింది. వీటిని కట్ చేసుకొని వేస్తున్నాము. కొంచెం హాఫ్ డన్ అయిపోయింది గోంగూర అయితే ఉడికిపోయింది. దీన్ని ఉప్పు వేసేసుకొని ఎనిపి తాలింపు పెట్టేసుకుందాము. గోంగూర రెడీ అవుతుంది. ఓకే, ఎగ్స్ కూడా రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వెంటనే వీటి యొక్క షెల్స్ అనేవి తీయొద్దు, అంటే తొందరగా రావు మనకి. ఈజీగా ఈ షెల్స్ రావాలంటే కాసేపు ఇలానే ఉంచండి. దాని తర్వాత ఈ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసి కొంచెం కదిలిచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా వీటి యొక్క షెల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత వీటి సంగతి చూద్దాం. ఎగ్ గ్రేవీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకున్నాం. ఒక పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసుకున్నాము, అంటే 3 పీసెస్గా కట్ చేసాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. కొద్దిగా పుదీనా కట్ చేసి వేసేసుకుంటున్నాము ఇందులో. సో పుదీనా కట్ చేసి వేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా ఇందులో వచ్చేసి కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. సో ఇందులోకి వచ్చేసి జస్ట్ 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాం, హోమ్ మేడ్ ఘీ. ఇది లైట్గా సాటే చేసేసుకుందాం. సో మమ్మీస్ వర్క్స్ అయితే ఇలా ఫటాఫట్ ఉంటాయి. మనమైతే ఒక ప్లేట్లో పుదీనా, ఒక ప్లేట్లో కొత్తిమీర ఇవన్నీ సెట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను నేను.
ఆనియన్స్ అయితే లైట్గా సాట్ అయిపోయాయి. ఇందులో 1 టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. పసుపు 1/2 టీ స్పూన్ వేసేసుకున్నాం. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ ఫ్రెండ్స్. మిక్స్ చేద్దాం, ఎందుకంటే ఫ్లేమ్ హైలోనే ఉంది. పచ్చి కొబ్బరి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మా మమ్మీ వీడియో తీసేదాకా కూడా ఉంచట్లేదు, సో వాటర్ వేసేసారు ఇందులో కొంచెం. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ ఫ్లాట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని. అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఉప్పు ఇప్పటి వరకు యాడ్ చేయలేదు. పెరుగు 1 టేబుల్ స్పూన్. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసాం. స్పూన్ తీయండి అని ఎంత చెప్పినా కానీ స్పూన్ తీయలేదు, చూడడానికి వీడియో బాగుండదు అనేసి. అయినా కానీ సో ఆమె స్టైల్లో ఆమె చేసుకుంటా పోతున్నారు. నేను ఇక్కడ వీడియో ఒకటి తీస్తున్నాను అనేది కూడా చూడకుండా. వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. 250 ml వాటర్ యాడ్ చేసాం. ఒక ఉడుకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా ఎగ్స్ మనం చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి మొత్తం కూడా. ఇదిగోండి మనం ఒక్క చేతితోనే తీసేయడం జరుగుతుంది. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. చూసారా మనం ఎంత ఈజీగా షెల్స్ని తీసేసుకున్నాము. ఇలానే అన్నీ కూడా తీసేసుకున్నాం. ఈ ఎగ్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న వాటిని ఈ గ్రేవీలో యాడ్ చేసుకుందాము. ఇలా మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏదైతే గ్రేవీ ఉంటుందో ఆ ఎగ్స్ అనేవి చప్పగా లేకుండా అవి లోపలికి కూడా వెళ్ళి ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. సో దీన్ని హై ఫ్లేమ్లో 5 minutes పెట్టేసుకుందాం. అంటే గ్రేవీ అనేది కొంచెం దగ్గర వచ్చేంత వరకు చాలు. ఫైనల్గా ఇందులో టమోటో గ్రేవీ, 1 మీడియం సైజ్ టమోటోని గ్రేవీ చేసేసుకున్నాం. జస్ట్ ఇందాకే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసేసుకుందాము. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎగ్ గ్రేవీ. గ్రేవీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు చాలా తక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచేసుకొని దీన్ని తీసేయచ్చు. సో నేను ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుంటున్నాము. బగారా రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెసల్లో సన్నగా స్లైసెస్గా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజు, 2 పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసేసుకున్నవి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసాము. హోమ్మేడ్ ఘీ యాడ్ చేస్తున్నాము 2 టీ స్పూన్స్. దోరగా ఫ్రై చేసుకున్నాము హై ఫ్లేమ్లో, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో టమోటో 1 మీడియం సైజు, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, దీన్ని కూడా లైట్గా సాటే చేసుకున్నాము హై ఫ్లేమ్లో. పచ్చి కొబ్బరి పేస్ట్ జస్ట్ కొంచెం అంతే, 1 టీ స్పూన్ అలా తీసేసుకున్నాం. మసాలా చాలా తక్కువ పట్టింది. 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, సో దేనితో అయితే మనం రైస్ వేసేసుకుందామో దానికి 1.5 కప్ కానివ్వండి,
గ్లాస్ కానివ్వండి వేటితో అయితే మెజర్మెంట్ తీసేసుకుంటారో రైస్ది దానికి 1.5 తీసేసుకోండి. సో నేను దీంతో మెజర్మెంట్ తీసేసుకున్నాము ఒకటి అంతే, అందుకనేసి 1.5 వాటర్ యాడ్ చేసాము. దీంతో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో రైస్ యాడ్ చేస్తున్నాము. రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా మనము ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పెట్టేసుకుందాము. మనకి పర్ఫెక్ట్గా బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. సో ఈరోజు ఇఫ్తార్ స్పెషల్ అమ్మ చేతి వంట బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా పొలుకులుగా చూసారా ఎంత మంచిగా ఉందో, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో అన్ని రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి ఇఫ్తార్ కోసం. ఇక్కడ ఎగ్ గ్రేవీ, గోంగూర అండ్ వేడివేడిగా బగారా రైస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అండ్ చాలా సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా. సో మా అమ్మ చేతి వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రెసిపీకి వచ్చిన లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.